హలో నమస్తే నేను అశోక్. లులు గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలా సుపరిచితమైనటువంటి పేరు. సరే కాంట్రవర్సీ పరంగానా లేదంటే ఆ లులు మాల్కున్నటువంటి పేరు పరంగానే అనేది పక్కన పెట్టేస్తే మాత్రము ప్రతిరోజు ఏదో ఒక అంశంలో ఏదో ఒక సోషల్ మీడియా మాధ్యమంలోనో శాటిలైట్ ఛానల్లోనో లేదంటే పేపర్లోనో ఈ పేరుని మనం ప్రతిసారి చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లులుకు సంబంధించినటువంటి వ్యవహారం ఎంత పెద్ద ఎత్తున రాజకీయ ప్రకంపనలకు దారితీసిందో కూడా మనం చూస్తూ వచ్చాము. దానికి సంబంధించినటువంటి కారణాలు ఏంటి, అసలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి వసతులు ఏంటి, దానికి సంబంధించిన వాళ్ళకి ఇచ్చినటువంటి స్పెషల్ ఇన్సెంటివ్స్ ఏంటి, వీటన్నిటిని కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే ప్రస్తుతం లులు సంస్థ చేసినటువంటి ఒక డీల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్కి మాత్రం నమ్మక ద్రోహం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెవులో పూలు పెట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని లీడ్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఒక నమ్మక ద్రోహంగా కూడా లులు చేసినటువంటి ఒక కార్యక్రమం కూడా ఇప్పుడు మనకు అర్థమవుతుంది. అదేంటి అంత పెద్ద నమ్మక ద్రోహం ఎందుకు లులు చేసింది, ఎందుకు అంత పెద్ద మాట మాట్లాడుతున్నారంటే ఇటీవల ఒక రాష్ట్ర ప్రభుత్వంతో లులు చేసుకున్నటువంటి ఒప్పందం, ఇటీవల ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ప్రైమ్ ఏరియాలో అతిపెద్ద భారీ డీల్గా జరిగినటువంటి ఒక ఒప్పందం ఇప్పుడు ఇలాంటి ప్రకంపనలకు ఇలాంటి రాజకీయ చర్చకు దారితీస్తూ. సరే ఆ చర్చ ఏంటి, ఎందుకు ఆ డీల్ ఏం జరిగింది, అంత పెద్ద డీల్కి ఆంధ్రప్రదేశ్కి వల్ల వచ్చేటువంటి నష్టం ఏంటి అనేది మీరు అందరూ అనుకున్నప్పుడు దాని గురించి కూడా నేను ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం లులు సంస్థ చాలా దేశాల్లో వాళ్ళ మాల్స్ని కూడా నిర్మిస్తూ వస్తుంది. యుఏఈ, దుబాయి, ఇలా ఇరాన్, ఇరాక్ చాలా చోట్ల కూడా వీళ్ళకి సంబంధించినటువంటి మాల్స్ ఉన్నాయి. ఇండియాకి సంబంధించి కూడా ఈ మాల్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి లులు గ్రూప్ కూడా అనుకుంటూ వచ్చింది. దానికి సంబంధించి మొట్టమొదటి మాల్ని కేరళలో కడుతూ వచ్చింది. ఆ తర్వాత చాలా రాష్ట్రాల్లో కూడా లులు ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ కంపెనీని కూడా ఇన్వైట్ చేస్తూ వస్తున్నాయి. ఇక్కడ వనరులు ఇస్తాము, రాయితీలు ఇస్తాము, సబ్సిడీలు ఇస్తామని చెప్పేసి ఇక్కడ మీరు కూడా వచ్చి పెట్టుబడులు పెట్టినట్టు కూడా పదే పదే అన్ని రాష్ట్రాలు కూడా ఆ మాల్ని ఆహ్వానిస్తూ వస్తుంది. మన హైదరాబాద్కి సంబంధించి కుక్కట్పల్లిలో ఉన్నటువంటి ఒక ప్రైమ్ ఏరియాలో కూడా లులుకు సంబంధించిన ఒక మాల్ను కూడా ఆల్రెడీ మన తెలంగాణ హైదరాబాద్ సిటీలో కూడా నిర్మాణమైనటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాము. అక్కడ ఎలాంటి క్రౌడ్ వచ్చింది, ఎలాంటి ఉద్యోగాలు వచ్చాయి, అక్కడ వాళ్ళకి ఎంతెంత శాలరీస్ ఉంటున్నాయి అనేది కూడా మనందరికీ తెలిసి వచ్చినటువంటి పరిస్థితి. సో వాళ్ళంతా ఎంత పెట్టుబడులు పెడతారు, దానివల్ల రాష్ట్రానికి వచ్చేటువంటి లభ్యత ఎంత, దానివల్ల మనకి ఎంత ఆదాయం పెరుగుతుంది అనేది కూడా మనందరికి కూడా ఆ మాల్ విజిట్ చేసినప్పుడు ఒక ఐడియా అయితే వస్తూ ఉంటుంది. సరే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి మెయిన్గా చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే లులు సంస్థ ఇటీవల గుజరాత్ రాష్ట్రంతో ఒక ఒప్పందం చేస్తుంది. అహ్మదాబాద్ ప్రాంతంలో ఒక భారీ పెట్టుబడిని పెట్టాలని చెప్పేసి అక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నటువంటి నేపథ్యంలో లులు సంస్థ అక్కడ ఒక ప్రైమ్ ఏరియాలో 16 ఎకరాలను కూడా కొనుగోలు చేస్తూ వచ్చింది. దాదాపు 66,168 చదరపు అడుగులకు సంబంధించినటువంటి వైశాల్యం ఉన్నటువంటి భూమిని లులు సంస్థ ఆ మాల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించి 519 కోట్లకు కొనుగోలు చేసింది. దీని ద్వారా రిజిస్ట్రేషన్ ద్వారా ఈ బాండ్స్ రిజిస్ట్రేషన్ ద్వారా జరిగినటువంటి నేపథ్యంలో స్టాంప్ డ్యూటీ ద్వారా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి 31 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అంటే 16.3 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని లులు సంస్థ 519 కోట్ల రూపాయలకు కొనిస్తే దాన్ని స్టాంప్ డ్యూటీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి 31 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అదేంటి అహ్మదాబాద్ ప్రభుత్వం చేసుకుంటే ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధం ఏంటనేది కూడా మీరు అందరూ అనుకోవచ్చు. గతంలో కూడా ఇలాంటి లులు సంస్థ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకుంది. విశాఖలోని ఒక ప్రైమ్ ఏరియాలో అక్కడ భూములు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి తీసినటువంటి భూములను తీసుకొని వాటిని లీజుకి తీసుకొని అక్కడ ఒక మాల్ను కూడా కట్టబోతున్నట్టు అక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. చంద్రబాబు నాయుడు గారితో ఆయన కలిసిన తర్వాత ఆయనతో జరిగినటువంటి భేటీలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి మాల్స్ నిర్మించాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో విజయవాడలోను అలాగే విశాఖలోను కూడా ప్రైమ్ ల్యాండ్ ఏరియాస్ అన్నింటినీ కూడా లులు సంస్థకి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరటము, వెంటనే దానికి చంద్రబాబు నాయుడు గారు ఆహా ఓహో అని చెప్పేసి వెంటనే ఎలాంటి అనుమతులైనా ఇచ్చేయడం అని చెప్పేసి చెప్పడం కూడా వీటన్నిటి కూడా మనం చూస్తామచ్చు. అయితే విశాఖకు సంబంధించి ఇప్పుడు గుజరాత్కి సంబంధించి వాళ్ళు కొన్నటువంటి ప్రైమ్ ఏరియాకి సంబంధించి ఏంటి ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలు అనేది కూడా ఒకసారి మనం చూసుకుంటే విశాఖలో ఇక్కడ లులు సంస్థకి వాల్తేరు హార్బర్ వద్ద ఉన్నటువంటి 13.74 ఎకరాల విలువైన భూమిని 99 సంవత్సరాలకు ఇక్కడ లీజుకి ఇస్తున్నట్టు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి ఒక్కొక్క ఏడాదికి లులు సంస్థ 4.51 కోట్ల రూపాయల అద్దెని చెల్లించబోతోంది. అంటే 90 సంవత్సరాలకు 13.74 ఎకరాలని లీజుకి ఇస్తూ వచ్చింది. ఒక్కొక్క సంవత్సరానికి 14.5 కోట్ల రూపాయలని అద్దె చెల్లిస్తూ ఉంటుంది. అయితే ఈ మాల్ నిర్మాణ దశలో ఉన్నటువంటి మొదటి 3 సంవత్సరాలు ఎలాంటి అద్దె చెల్లించాల్సినటువంటి అవసరం ఉండదు, దానికి సంబంధించిన ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. సో ఆ 3 years ఎక్సెంప్షన్ ఇస్తారు. ఆ తర్వాత మాల్ పూర్తి అయిపోయిన తర్వాత కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత 4.5
లక్షల రూపాయలు అంటే 4,51,00,000 రూపాయలని అద్దె రూపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి లులు సంస్థ చెల్లిస్తుంది. అంటే మొత్తం 90 సంవత్సరాలకి ఈ అద్దెని చెల్లిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక అనూహ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ 13 ఎకరాలు ఏదైతే నేను చెప్తూ వచ్చానో ఈ 13.5 ఎకరాలు ఉన్నటువంటి ఈ భూమి ఏదైతే ఉందో దీని విలువ ఎంతో తెలుసా? సుమారు అక్కడ ఉన్నటువంటి వైజాగ్లో ఉన్నటువంటి వాల్యూ ప్రకారం చూసుకుంటే 680 కోట్ల రూపాయలు. అక్షరాల ఈ భూమి విలువ 680 కోట్ల రూపాయల వాల్యూ అయినటువంటి భూమిని 99 సంవత్సరాలకు లీజుకి ఇస్తూ ఉంది. అంటే ఒక ఏడాదికి 4.5 కోట్ల రూపాయల అద్దె మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. సరే 90 × 4.5 లక్షలు చూసుకున్నా కూడా మనకి యావరేజ్గా 450 కోట్లు మాత్రమే 430 కోట్ల వరకు దగ్గరగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అంటే అద్దె కింద 4.5 కోట్ల రూపాయలు వీళ్ళు ఏడాదికి చెల్లిస్తే ఈ 90 ఏళ్లలో మనకు వచ్చేటువంటి ఆదాయము సుమారు 430 కోట్లు. మరి వీళ్ళకి ఇస్తున్నటువంటి భూమి వాల్యూ ఎంత ఉంది? 680 కోట్లు. అంటే ఇప్పుడున్నటువంటి ప్రాతిపదికన ఇప్పుడున్నటువంటి ల్యాండ్ వాల్యూ చూసుకుంటేనే 680 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని అక్కడ లులు సంస్థకి ఇచ్చేస్తే వాళ్ళు మనకి ఏడాదికి 4.5 కోట్ల రూపాయలు అద్దెని చెల్లిస్తారా? అసలు ఇది ఏ మేర పాసిబిలిటీగా రాష్ట్ర ప్రభుత్వం అసలు ఏ బేసిస్లో లులుకి ఇచ్చిందో కూడా అర్థం కావట్లేదు. సరే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యవహారాన్ని గుజరాత్కి సంబంధించిన అహ్మదాబాద్లో జరిగినటువంటి ఒప్పందాన్ని కూడా మనం ఒకసారి బేస్ చేసుకొని చూద్దాం. గుజరాత్లో జరిగినటువంటి ఒప్పందం కూడా అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్లో భారీ డీల్. 500 కోట్లకు పైగా ఒక కంపెనీ ఒక లులు అనేటువంటి ఒక గ్రూప్ సంస్థ అక్కడ వచ్చేసి అక్కడ ఒక మాల్ కట్టడానికి 530 కోట్ల రూపాయలు పెట్టి ఒక ల్యాండ్ కొనందంటే అక్కడ ఏ మేర రియల్ ఎస్టేట్ ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చింది. మరి అక్కడ గుజరాత్లో అహ్మదాబాద్లో ల్యాండ్ కొన్నటువంటి లులు సంస్థ ఈరోజు ఎందుకు విశాఖలో ల్యాండ్ కొనట్లేదు? ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రైమ్ ఏరియా అయినటువంటి విశాఖలో, అది కూడా వాల్తేరు లాంటి ప్రాంతంలో 16 ఎకరాలని మీరు అప్పనంగా ఇచ్చేద్దామని చెప్పేసి మీరు నిర్ణయించుకున్నప్పుడు దాంట్లో 13 ఎకరాలని లులు సంస్థకే ఇచ్చేద్దామని చెప్పేసి మీరు అనుకున్నప్పుడు దీనికి సంబంధించి ఎందుకు అక్కడ 530 కోట్లు పెట్టి పెట్టుబడులు పెట్టి అక్కడ భూమిని కొన్నటువంటి లులు సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు కొనలేదు? ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక రాయితీలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అది మాలు ఇది మాలే కదా. అక్కడ ఉన్నటువంటి పెట్టుబడులు ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడులు ఏంటి? అంటే మీరు ఏ లాభాపేక్ష లేకుండా కేవలం ఉద్యోగ కల్పన కోసమే ఇంత విలువ చేసేటువంటి భూమిని లులు సంస్థకి తక్కువ ధరకే అద్దె చెల్లింపు రూపంలో ఇచ్చేశారా? ఎందుకు ఇచ్చారు? దీనికి సంబంధించిన కారణాలు ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందా? సరే, ఒకవేళ నిజంగానే లులు సంస్థ అక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది, ఉదాహరణకు మనకి హైదరాబాద్ని కంపేర్ చేసుకుందాం. హైదరాబాద్లో కూడా లులు సంస్థ ఉంది. ఇక్కడ ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది? వాళ్ళ శాలరీస్ ఎంత ఉన్నాయి? దానివల్ల మన రాష్ట్రానికి రెవెన్యూ జనరేషన్ ఎంత వస్తుంది? అది కూడా చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఎందుకంటే మీరే కదా భూమినిచ్చింది, మీరే కదా స్పెషల్ అలవెన్స్లు ఇచ్చి మరీ వాటిని స్వాగతం పలుకుతుంది. అది కాకుండా విజయవాడ లాంటి ప్రైమ్ ఏరియాలో, విజయవాడ లాంటి నడిబొడ్డులో ఉన్నటువంటి ఒక పాత బస్టాండ్కి సంబంధించిన ఒక భూమిని 4.5 ఎకరాలకు సంబంధించిన ఒక భూమిని లులు సంస్థకి ఇచ్చేసి అక్కడ మాల్ కట్టాలని చెప్పేసి మీ ప్రతిపాదన ఉంది చూసారా చంద్రబాబు నాయుడు గారు? ఇది ఎంత మేర ఉద్యోగ కల్పన కోసం ఇస్తున్నారా, లేదంటే ఇలాంటి వేల కోట్ల విలువ చేసేటువంటి ప్రజలకు సంబంధించిన ఆస్తి అన్నింటినీ కూడా ప్రైవేటు కంపెనీలకి దారాదత్తం చేయడానికి కోసం చేస్తున్నారా? అంటే గుజరాత్ ప్రభుత్వం ఎందుకు స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇవ్వలేక అక్కడ మాల్ని ఆహ్వానించలేదు? అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవా? లేదంటే వాళ్ళకి సంబంధించి ఇక్కడ లులు మాల్ వస్తే ఏదో ఇక్కడ పెద్ద అయిపోతుంది, ఇక్కడ ఏదో పెద్ద పెట్టుబడులు వచ్చేస్తాయని చెప్పేసి వాళ్ళు ఏమైనా వచ్చేసేసి స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇవ్వకుండా మీకు ఇష్టమైతే మీరు ల్యాండ్ కొనుక్కొని ఇక్కడ మాల్ కట్టుకోండి, లేదంటే లేదని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేశారు. దానికి సంబంధించి ఈరోజు 500 కోట్లకు పైగా అక్కడ 16 ఎకరాలని కొన్నది లులు సంస్థ. అలాంటి డామినేషన్ని, అలాంటి ఇనిషియేషన్ని ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు? ఎందుకు స్పెషల్గా పెట్టుబడులు పెట్టాలి? ఎందుకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి ప్రైవేట్ కంపెనీలకు అని చెప్పేసి ఎందుకు అనుకుంటుంది? గుజరాత్ మోడల్ లాగా మనం చేద్దాము, గుజరాత్ మోడల్ లాగా ఆంధ్రప్రదేశ్ని మారుస్తా అని చెప్పేసి మీరు పదే మీరు చెప్తున్నప్పుడు అలాంటి గుజరాత్ రాష్ట్రం ఎంత కఠినంగా ప్రైవేట్ కంపెనీలకు సంబంధించి ఖచ్చితంగా మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలన్నా, లేదంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ ఏదన్నా కట్టాలన్నా కూడా ముందు మీరు ల్యాండ్ కొనండి, తద్వారా ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా మేము చూపిస్తున్నామని చెప్పేసి ఈరోజు అక్కడ జరిగినటువంటి డీల్లో లులు సంస్థకి సంబంధించిన పరిణామాన్ని అంతా కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. 30 కోట్లకు పైగా ఓన్లీ రిజిస్ట్రేషన్ ద్వారా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందంటే అలాంటి ఆదాయాలు ఎన్ని వందల కంపెనీలతో చేసుకుంటే ఎంత ఆదాయం వచ్చి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి? అలాంటి నిర్ణయం ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవట్లేదు? చాలా మాల్స్ ఉన్నాయి. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇనార్బిట్ మాల్ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చింది. అది కూడా ఒక పెద్ద మాల్, చాలా బిగ్గెస్ట్ మాల్. మరి ఎక్కడా కూడా అలాంటి వెసులుబాటుని
ఇనార్బిట్ మాల్కి ఇచ్చినటువంటి వెసులుబాటుని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు? వాళ్ళు ఎందుకు ఇన్ని వేల కోట్ల, వందల కోట్ల విలువ చేసేటువంటి భూమిని ఈజీగా వాళ్ళకి అప్పచెప్పలేదు? ఎందుకంటే తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వస్తుంది. అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది పక్కన పెట్టేస్తే వందల కోట్ల విలువ చేసేటువంటి భూమిని మీరు ఉచితంగా వాళ్ళకి ఇచ్చేస్తే అది వాళ్ళకి లబ్ధి చేకూరుస్తుంది తప్పితే దాంట్లో పనిచేసేటువంటి వ్యక్తులకో రాష్ట్ర ప్రభుత్వానికో లబ్ధి చేకూర్చేది కాదు. సో ఇప్పుడు ఏదైతే లులు సంస్థ గుజరాత్ ప్రభుత్వంతో అహ్మదాబాద్లో చేసుకున్నటువంటి ఒప్పందం ఏదైతే ఉందో అది ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మేలు చేసేదిగా ఉంటే, ఇక్కడ లులు సంస్థ చంద్రబాబు నాయుడు గారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్నటువంటి ఒప్పందం ఏదైతే ఉందో ఈ ఒప్పందము మన చెవిలో పూలు పెట్టినట్టుగా మారిపోయింది. చంద్రబాబు నాయుడు గారి చెవిలో పూలు పెట్టినట్టుగా అయిపోయింది. సో ఇక్కడేమో వందల కోట్ల విలువ చేసేటువంటి భూమిని ఫ్రీగా తీసుకుంటాము, అద్దె రూపంలో 4 కోట్లు 3 కోట్లు మీకు చెల్లించేస్తాము, తద్వారా 99 సంవత్సరాలు అసలు ఆ భూమి ఏమైపోయిద్దో, లేదంటే ఆ తర్వాత అసలు మీరు అగ్రిమెంట్లో ఎంఓయూ చేసుకున్నప్పుడు రాసుకున్నటువంటి ఒప్పందాలు ఏమంటాయో తెలియదు. కానీ ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు మాత్రము ప్రజల ఆస్తిని వందల కోట్ల విలువ చేసేటువంటి భూములన్నింటినీ కూడా ఫ్రీగా ప్రైవేట్ కంపెనీలకి దారాదత్తం చేసేటువంటి రూపం తప్ప ఎక్కడా కూడా అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమం అయితే కనిపించట్లేదు. మీరు ఈజీగా కంపేర్ చేయొచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము విశాఖలో ఇనార్బిట్ మాల్ తీసుకొచ్చినప్పుడు ఏ మేర రాయితీలు ఇస్తూ వచ్చింది, ఏ మేర ఇన్సెంటివ్స్ వచ్చింది, మరి అప్పుడు ఇంత పెద్ద ఎత్తున మీలాగా రాయితీలు ఇవ్వనప్పటికీ కూడా ఎందుకు ఇనార్బిట్ మాల్ అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూ వచ్చింది? మరి ఇప్పుడు మీరు ఇంత పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తూ లులు మాల్ ఎందుకు అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూ వచ్చింది? అది కూడా ఒక బిగ్గెస్ట్ మాల్ ఇండియాకి సంబంధించి ఇనార్బిట్ మాల్ కూడా చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి వాళ్ళ మాల్స్. అలాంటి మాల్ని విశాఖకి తీసుకొచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి స్పెషల్ రాయితీలు ఇవ్వకుండా వాళ్ళు తీసుకొచ్చినప్పుడు మీరు ఎందుకు లులు మాల్ని తీసుకురాలేదు? ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సమాధానం చెప్పాల్సిన బాధ్యత అయితే ఉంటుంది. అలా కాకుండా మీరు సమాధానం చెప్పకుండా దీన్ని దాటేస్తూ ఉంటే ఇటీవల పవన్ కళ్యాణ్ గారు మీ క్యాబినెట్ సమావేశంలో అడిగినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఎందుకు కేవలం ఇలాంటి ప్రైవేటు కంపెనీలకి దాంట్లో పర్టికులర్గా లులు లాంటి సంస్థలకి మనం స్పెషల్ ఇన్సెంటివ్స్, స్పెషల్ రాయితీలు ఎందుకు ఇవ్వాలని చెప్పేసి మీ కూటమిలో ఉన్నటువంటి పార్టీలే అడిగే పరిస్థితికి వస్తుంది. కాబట్టి నేను చెప్తున్నటువంటి ఉదాహరణ గుజరాత్కి సంబంధించిన మోడల్ని తీసుకొస్తామని చెప్పేసి మీరు మాట్లాడుతున్నప్పుడు అట్లీస్ట్ ఆ గుజరాత్కి సంబంధించిన రూల్స్ అన్నా ఫాలో అవ్వండి. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఆస్తిని కాపాడిన వాళ్ళ వ్యక్తులుగా మీరుంటారు.